నిజంగానే ఈ శివుడు సినిమా చేస్తున్నప్పుడు మాత్రం ఒక 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 ఏదో చూస్తాను నేను. అసలు నిద్రే రాదు. టైర్డ్ అవ్వము. అదేంటో అది ఒక ఒక ఎనర్జీలో ఉంటుంది. ఒక డమరుకం వింటేనే జమ్మని లేచేస్తాం. ఒక 2, 3 బ్లాక్ కాఫీ కొట్టినట్టు ఉంటుంది. అసలు ఏదో నాకు అసలు ఫ్రెష్‌గానే ఉంటాను ఎప్పుడు. స్టూడియోకి వెళ్ళిన అలర్ట్‌గా ఉంటాం అనమాట. అదేంటో అది అది అంతే శివుడు పవర్ అంతే. ఇట్ మేడ్ మీ డ్రైవ్. అది నేను చెప్పాను అంటే మేము ఓన్లీ గుడిలకెళ్ళి ప్రే చేసుకొచ్చాం. కాళహస్తి వెళ్ళాము, తిరువణామలై వెళ్ళాము, దాని తర్వాత శ్రీశైలం వెళ్ళాము. సో జస్ట్ వి వెల్ ప్రేడ్. ఈ సినిమాని మమ్మల్ని గట్టెక్కించు శివుడు శివ అంటే దేవుడికి ఇంకా సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, సో అలా అనమాట. సో ద ఆల్ క్రెడిట్ గోస్ టు గాడ్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మమ్మల్ని అందరినీ ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ మాకు ఒక సీట్ బెల్ట్ వేసి నువ్వు ఎంతైనా డ్రైవ్ చేయి, జాగ్రత్తగా నేను తీసుకెళ్ళి డెస్టినేషన్లో చేర్పిస్తానని చెప్పి. సో ఇట్ వాస్ సచ్ అ గ్రేట్ మూమెంట్. అండ్ గంగాధర్ గారు ఆయన పాడిన చిన్న వెరీ స్మాల్ మూమెంట్, ఆయన మణిశర్మ గారి షోస్లో నాకు పరిచయం అనమాట. ఆయన పాడే పాటలు అసలు వైబ్రెంట్ అవుతుంది. మా డ్రమ్సే బయట వినిపించదు. సో ఆయన కంఠం అనేది చాలా స్ట్రాంగ్. సో ఆయన ఈ సినిమాలో భగవద్గీత 8 లైన్స్ పాడడం అనేది వీ ఫీల్ వెరీ ప్రౌడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే అసలు ఇలా మీరు పాడాలి అన్న వెంటనే ఆ సినిమా చూస్తూ దాన్ని సింక్రనైజ్డ్గా పాడడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ గంట సేపు 2 గంటల సేపులో పాడేశారు. బట్ 4 గంటలు 5 గంటలు మాట్లాడుకున్నాం. ఎంతో మాకు చాలా పరిచయం ఉంది చాలా రోజుల తర్వాత ఈరోజు కలుస్తున్నామని. ఐఎమ్ సో హ్యాపీ సార్. మీరు స్టూడియోకి వచ్చిన వల్ల స్టూడియోకి ఒక బాగా మంచి వెలుగు వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సంతోష్ కెమెరామ్యాన్ అంటే బోయపాటి గారు డ్రీమ్స్ బిగ్. అది డ్రీమ్ బిగ్ చేస్తారంటే ఆయనకి బాలయ్య గారికి అంటే జనరల్లీ హీరోయిన్కి మనం కెమిస్ట్రీ చూస్తాం. ఒక ఫస్ట్ టైం ఒక డైరెక్టర్కి ఒక హీరోకి ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అది వాళ్ళు ఫిజిక్స్ రూపంలో బయట చెప్తారు. అది వాళ్ళ కెమిస్ట్రీ అంతే. అలా చూస్తుంటే కిక్ వస్తుంది అనమాట. అసలు అది వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా చూస్తుంటే ఆహా ఇది కదా అంటే పంచువేషన్స్ కొట్టడం కానీ కరెక్ట్గా పంచువేషన్స్ కానీ కరెక్ట్గా ఉంటాయన్నమాట. సో ఎక్కడో బోయపాటి గారికి నాకు ఆ సింక్ కరెక్ట్గా ఇలా కరెక్ట్గా ఒక గ్రాఫ్ వేసుకుంటాం. సో దానికి తగినట్టు పనిచేస్తాం. నేను షూటింగ్కి వెళ్ళాను, జార్జియా వెళ్ళాను. -14, -15 డిగ్రీస్లో హోల్ టీం పనిచేశారు. చాలా కష్టపడి పనిచేశారు. నిజంగా అసలు